ఒక బయట ఉందండి ఇప్పుడు మనం అది చూద్దాం. Yes. హాయ్ శ్రీ, ఎలా ఉన్నావు? ప్రేమేష్ కథలు నువ్వు అడిగావు ఎందుకు ఇంత సీరియస్ రోల్ ఇచ్చావు నాకు, ఎనర్జీతో ఉండే కొంచెం బబ్లీ రోల్ ఇవ్వచ్చు కదా ఇది అని. సో సావిత్రిలో ఇచ్చాను. సావిత్రిలో సూపర్గా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో డెఫినెట్గా క్యారెక్టర్కి ఎగ్జాక్ట్గా అలా ప్రాణం పోస్తావు. అండ్ నెక్స్ట్ హలో గురు ప్రేమ కోసమేరా చెప్పాను నీకు. సో యూ విల్ బీ ఇన్ ద, అంటే నా బేసిక్గా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ముందు నీకు ఆ క్యారెక్టర్ రాసేసుకుంటాను అనుకుంటా. సో శ్రీముఖి అనేది ఎప్పుడు ఆల్వేస్ ఆబ్వియస్గా నా సినిమాలో ఉంటుందని అది ఫిక్స్ అయిపోద్ది. అండ్ కాకపోతే నాకు ఒక చిన్న క్వశ్చన్, ఎందుకు ఎప్పుడు సబ్వే? వై ఆల్వేస్? ప్రొడ్యూసర్లు ఆ సబ్వే బిల్ గురించి కొంచెం మరీ ఇబ్బంది పెడుతున్నారు నన్ను. సో ఎందుకు వై ఆల్వేస్ సబ్వే? సో అది కొంచెం ఆడియన్స్కి క్లారిటీతో చెప్తే నెక్స్ట్ నేను కూడా నా ప్రొడ్యూసర్స్కి అది ఒక రీజనింగ్ ఇచ్చుకుంటారు. సో దీనికి ఎందుకని మరి డైట్ కాన్షియస్సా లేకపోతే సబ్వే అంటే ఇష్టం? సో అది కొంచెం ఒకసారి అందరికీ సో మీకు పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం అని తెలుసు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా 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 ఇష్టం. చాలా ఇష్టం. ఎస్. సో దీనికంటే ముందు నేను మర్చిపోయాను సబ్వే గురించి అదే మర్చిపోయాను, ఎస్కేప్ అయిపోయాను అనుకున్నాను. అని మీరు అనుకుంటున్నట్టున్నారు. చెప్పండి అసలు ఏంటి సబ్వే మ్యాటర్? నాకు నిజంగా తెలియదు పవన్, నువ్వు చూస్తుంటే కానీ సబ్వే గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు సెట్లో నన్ను ఎప్పుడు చికెన్ బిర్యానీలు అవన్నీ తినడం చూసావు, కానీ నేను సబ్వే ఈ మధ్య తింటున్నాను, ఒప్పుకుంటున్నాను. అంటే బేసిక్గా మన స్ట్రిక్ట్ డైట్ అండి ఫ్రమ్ 2 months నుంచి. సో ప్రపంచంలో ఉన్న పచ్చ వస్తువులని ఒక గడ్డి తప్ప అన్నీ తింటున్నాను నేను. సో ఈ మధ్య బయటికి ఎక్కడికి పిలిచినా కానీ, అంటే పార్టీకనో లేదో ఎక్కడ డిన్నర్కనో ఎక్కడికైనా పిలిచినా కానీ, లేదు నేను డైట్లో ఉన్నాను రావట్లేదు అని చెప్పేస్తున్నాను అనమాట. మైట్ బి అలా సటైర్ వేసి టీవీలో అందరి ముందు చెప్దామని చెప్పాడేమో. సబ్వే అని అంటే ఆల్ ది గ్రీన్స్ తింటున్నాను అంతే అంటారా? సో అంతే. ప్రొడ్యూసర్స్ గారు ఒకవేళ చూస్తుంటే నేను ఇంటి నుంచి తెచ్చుకుంటాను కావాలంటే. బాధ పెట్టమంటారు? బాధ పెట్టను. సో అంతకే మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం మామూలుగా? నాకు ఐ లవ్ చికెన్. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. మరి ఎలా ఆపేసుకుంటున్నారండి? చికెన్ టేస్ట్ తెలిసి డైట్ చికెన్ ప్రోటీన్ ఫుడ్ కదండి. చికెన్ తినమని నాకు కోచ్ చెప్పాడు ఇంకా. సో ఈ మధ్య చికెన్ అంటే ఇంకా చిరాకేసేస్తుంది తిని. రోజు లంచ్లో అదే తినాలి, చికెన్ మాత్రమే తినాలి. సో చికెన్ కాకుండా బిర్యానీ, రైస్ అంటే నాకు చాలా ఇష్టం. సో రైస్ లేకుండా ఉండడం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. స్వీట్స్లో గులాబ్ జామున్, డబల్ కా మిఠా. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఓకే, గుర్తు చేసుకుంటే టెంప్టింగ్ డైట్లో ఉన్నారు. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, మనం మాట్లాడదాం. హలో అండి. హలో హలో శ్రీముఖి. హలో అండి. హాయ్ అండి. హాయ్, శ్రీముఖి గారా? అవునండి, మీరు? నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మమ్మీ మమ్మీ నువ్వే కదా? లేదండి, నేను మమ్మీని కాదు. మై మామ్. షీ ఈజ్ మై మామ్. అయ్యో కాదండి. మమ్మీ నాతో వద్దు మమ్మీ యాక్టింగ్ లో. ప్రోగ్రామ్ చూడమని చెప్పేస్తే ఫోన్ చేయమని కాదు మమ్మీ. గుర్తుపట్టేశావా? ఎలా కలిసింది నీకు నంబరా? కలిసిందండి, ఫ్యాన్ని కదా, ఇంకా కలిసిపోతుంది. అవునా అండి, ఉమ్. చెప్పండి. మీరు ఎందుకు ఫోన్ చేశారండి? ఏంటండి? మీ పటాస్ ప్రోగ్రామ్ డైలీ వాచ్ చేస్తుంటాను. భలే ఆడుకుంటారండి మీరు రవిని. అయ్య బాబాయ్, మీరు భలే ఫ్యాన్ క్యారెక్టర్ లో బాగా మాట్లాడుతున్నారండి మమ్మీ గారు. అయ్యో బాబాయ్, ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. శ్రీముఖి ఇంట్లో ఎలా ఉంటారండి? శ్రీముఖియా? అసలు మీరు చెప్పండి. మీరు చెప్పండి. మమ్మీ షో అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తాను పెట్టే. లేదండి, మీకు కనుక్కుంటాను, మీరు మాట్లాడండి. ఏ విషయంలో ఎలా ఉంటారు అంటే ఏ విషయంలో చెప్పండి. అంటే జనరల్ గా ఎలా ఉంటారు ఇంట్లో? అల్లరి చేస్తారా బాగా? ఏంటి బాగా పడుకుంటుందండి. ఓకే, ఇంకా అల్లరి అంటే ఇంకా కామన్ గా అల్లరి కూడా చేస్తా ఉంటుంది. మొత్తానికి నన్ను అయితే బాగా బలి చేస్తా ఉంటుంది. అవునా? మమ్మీ థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ బాయ్. సో ఎందుకు బాగా నిద్రపోతుంటారా షూట్ లేనప్పుడల్లా? బేసిక్గా ఒక టీవీ షోలో మామ్ లేదా
మమ్మీతో డాడీతో లేదా తమ్ముడితో మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎంబారేజింగ్గా. ఎందుకంటే మన సీక్రెట్స్ ఎక్కడైనా చెప్పేస్తారో లేదా కానీ ఇంట్లో మమ్మీ ఏం చెప్పలేదండి. ఇంట్లో ఏమైనా చెప్పొచ్చారా ఏంటి అసలు ఏంటి మాట? లేదు, మా మమ్మీ చాలా మంచిది. లేదు ఇంకా ఇక్కడ హైదరాబాద్లో కూడా లేరు నాతో పాటు, షీజ్ ఇన్ నిజామాబాద్. సో అందుకే కొంచెం సర్ప్రైజింగ్ కాల్ ఇది, అక్కడ నుంచి ఫోన్ చేశారు. సో ఫైన్. సో అలాగే ఇంతకుముందు మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాం. ఎస్, పవన్ కళ్యాణ్ గారు. అవును. సో ఒక చెల్లెలు క్యారెక్టర్ తప్ప ఏమైనా చేస్తానని చెప్పేశారు. అవునండి, అది దట్ ఈస్ ఫర్ షూర్. అంటే టు షేర్ సమ్ స్క్రీన్ స్పేస్ విత్ హిమ్, అంటే ఆయనకున్న హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కానివ్వండి, లేదా మోర్ దెన్ అన్ యాక్టర్, ఆయన 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 యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ పర్సన్ ఎంత డౌన్ టు ఎర్త్, లేదా ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్, ఇంత ఫ్యాన్ బేస్ని పెట్టుకొని ఒక పర్సన్ని ఇంత కామన్గా, ఇంత నార్మల్గా ఉండడం నా లైఫ్లో నేను ఇప్పటివరకు చూసిన అందరు హీరోస్లో ఫస్ట్ టైం అనుకుంటాను ఒక హీరోని ఇలా చూడడం. లెట్ ఇట్ బి ఎనీ అదర్ ఇండస్ట్రీ, మైట్ బి ఉన్నారు కావచ్చు, బట్ నేను పర్సనలీ చాలా దగ్గర నుంచి తెలుగు అమ్మాయిగా పుట్టి టాలీవుడ్లో చూస్తున్న అన్ని హీరోస్లో, అందరు హీరోస్లో నాకు ఐ జస్ట్ టోట్లీ అడోర్ హిమ్.